అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ లైవ్స్. ఇటీవల ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత మన మహువా మీడియా వనజక్కకి పూర్తిగా మైండ్ బ్లాక్ అయ్యి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆవిడ ఏం మాట్లాడుతున్నారు విందామండి. ఇండియా బ్లాక్లో ఉన్న పార్టీలన్నీ యునైటెడ్గా లేకపోవడం వల్ల చేతిలో ఒక్క రాష్ట్రమే ఉన్నప్పటికీ తామే దేశానికి పెద్ద లీడర్ అని వాళ్ళు నమ్మటం వల్ల జరిగిన నష్టం ఇది. కాంగ్రెస్ ఒక స్టేట్ను కొత్తగా గెలుచుకుంది, కానీ ప్రాంతీయ పార్టీలు తమ చేతిలో ఉన్న రాష్ట్రాల్ని ఒక్కొక్కటి కోల్పోతున్నాయి. సో బెంగాల్ ఎన్నిక తర్వాత ప్రాంతీయ పార్టీలన్నీ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మీరు యునైటెడ్గా ఉండి తీరాల్సిన సందర్భం వచ్చింది. మీ మిత్రులైన పార్టీల్ని మీరు వ్యతిరేకించడం అనే పద్ధతిని మానుకోవాలి. భారతీయ జనతా పార్టీని చూసి నేర్చుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ బ్లాక్లో ఉన్న పార్టీలను వ్యతిరేకించే ప్రయత్నం చేయట్లేదు. అది దానికి వ్యతిరేకంగా పోటీ చేయదు, దానికి బదులు. అదేంటండి, మహువా మీడియా వనజక్క బీజేపీ గురించి చెడుగా మాట్లాడాలి కదా, ఏంటి పాజిటివ్గా మాట్లాడుతుంది, బీజేపీని చూసి నేర్చుకోమంటుంది ఏంటి అని మనం అనుకునే లోపు ఏమి విషం కక్కుతుంది అనేది చూద్దాం. నెమ్మదిగా దాన్ని చంపేసే ప్రయత్నం చేస్తుంది, సక్సెస్ కూడా అవుతుంది. ఎగ్జాక్ట్గా ఒరిస్సాలో జరిగినట్టుగా కాంగ్రెస్ బీజేపీ అంట తన మిత్రపక్షాలను నెమ్మదిగా చంపేస్తుందంట. దానికి ఉదాహరణ ఒడిశా చూపిస్తున్నారు మన వనజక్క. అయితే ఒడిశాలో ఏం జరిగిందండి, ఇప్పుడు బిజు జనతాదళ్ ఏదైతే పార్టీ ఉందో నవీన్ పట్నాయక్ గారిది, అది చచ్చిపోయింది. ఆ పార్టీ బీజేపీ చంపేసింది ఆ పార్టీని. అంటే ఎలక్షన్స్లో పోటీ చేసి పార్టీ మీద గెలిస్తే ఆ పార్టీని చంపేసినట్ట అర్థం. ఈరోజు ఒరిస్సాలో బీజేపీకి 81 సీట్లు ఉంటే ఒరిస్సా అసెంబ్లీలో 51 సీట్లు బిజు జనతాదళ్కు ఉన్నాయి. బీజేడీ కాంగ్రెస్కి 11 సీట్లు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం బీజేడీ ఈరోజు. సో దాన్ని చంపేసింది అని ఎలా మాట్లాడుతుంది అసలు ఈవిడ? అంటే ఏం చేయాలి? బీజేపీ అనేది అసలు ఏ రాష్ట్రంలో కూడా పోటీ చేయకూడదు అని రాజ్యాంగం ఏమన్నా మార్చాలా అనజక్క? ప్రతిపక్షాలు అనైక్యత ఉన్నది అసలు సమస్య అనేది బాగానే ఉంది టైటిల్, కానీ ఇక్కడ కూడా బీజేపీ మీద విషం జమ్మడం ఏంటి అనేది ఆలోచించుకోవాలి ప్రేక్షకులు. పార్టీ అలా చంపేసే ప్రయత్నం చేయకపోవడం అనేది బహుశా దాని బలహీనత అనుకుంటే ప్రాంతీయ పార్టీలకు దేశానికి కూడా చాలా ప్రమాదం. ఎందుకంటే భారతదేశం లాంటి దేశానికి ప్రాంతీయ పార్టీలు చాలా అవసరం. లేకపోతే ఫెడరల్ వ్యవస్థగా ఉండాల్సిన ఈ దేశాన్ని మరింత యూనిటరీ వైపు నడిపిస్తున్న భారతీయ జనతా పార్టీ వల్ల అనేక రాష్ట్రాల ప్రయోజనాలకు చాలా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు ఈ లెసన్ నేర్చుకుంటాయని ఆశిస్తున్నాను. అదండి, 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి 60 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం చేసింది. అసలు ప్రాంతీయ పార్టీ అనే ఉనికే లేకుండా కాంగ్రెస్ రూల్ చేసింది చాలా కాలం. ఎక్కడో అక్కడక్కడ కొన్ని పార్టీలు కనపడతాయి మనకి, కానీ మెజారిటీ కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం చేసింది దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ. అప్పుడు ఈవిడికి ఎటువంటి నష్టం కనపడలేదు, ఫెడరల్ వ్యవస్థకి ఏ నష్టం జరగలేదు. బీజేపీ ఇప్పుడిప్పుడే రాష్ట్రాల్లో పాతుకుంటుందండి. ఒక రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎన్నాళ్ళు పరిపాలించింది, బీజేపీ ఎన్నాళ్ళు పరిపాలించింది, లేదా ఒక ప్రాంతీయ పార్టీ ఎన్నాళ్ళు పరిపాలించింది అనేది చూస్తే మనకు అర్థమైపోతుంది ఫెడరల్ వ్యవస్థకి ఎవరు నష్టం అనేది. మరి బీజేపీ మీద విషం గక్కకుండా ఒక్క వీడియో కూడా చేయడం అనేది ఈ వనజక్కకి సాధ్యం కాదనుకుంటా. అదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.